భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక గురువుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఎలాంటివి అంటే లైంగిక పరమైనటువంటి దాడులు, ఆయన ఆశ్రమంలో మహిళలపై వేధింపులు, ఆర్థిక పరమైనటువంటి మోసాలు, ఎన్నో కేసులు లైంగిక పరమైనటువంటి ఈయన మీద నమోదయ్యాయి. కానీ అతను ఏ కోర్టుకు కూడా రాలేదు. అదే సమయంలో ఒక ప్రెస్ నోట్, కీలకమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి? నాకు స్వతంత్ర దేశం ఉంది అని. ఆ దేశానికి పాస్పోర్ట్ ఉందంటాడు, వీసా ఉందంటాడు, అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉందంటాడు. కానీ ఆ దేశం ఎక్కడుంది? ఏ ప్రపంచ పటంలోనూ కూడా లేదు. ఎవరి ఆధ్యాత్మిక గురువు? ఏంటి ఆ దేశం? క్రమంగా ఈ వీడియోలో చూద్దాం. ఈయన అసలు పేరు రాజశేఖరన్. తమిళనాడులో జన్మించడం జరిగింది. ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. చిన్న వయసు నుండే నాకు దైవానుభూతులు కలిగాయని చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఆధ్యాత్మిక కథలు వినటానికి ప్రజలు ఎప్పుడూ ముందే సిద్ధంగా ఉంటారు. కాలక్రమంలో చిన్న చితకగా ప్రవచనాలు అయితే చెప్పడం మొదలుపెట్టాడు. ధ్యాన శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఈ ప్రవచనాలు, ఈ ధ్యాన శిబిరాలు, వీటినన్నిటికీ కూడా మీడియా తాలూకు ప్రచారం పుష్కలంగా లభించింది. దీనివల్ల ఆయన వెనకాతల అనుచరులు అనే కొంతమంది చెంచాగాళ్ళు అయితే పెరిగారు. బెంగళూరు దగ్గర ఉన్నటువంటి బీడాడిలో పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ధ్యాన శిబిరాల ద్వారా, ప్రవచనాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు భక్తులు, ఈయన దేవుడు అనుకుని ఇచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతో అక్కడ ఒక పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ వరకు కూడా కథంతా చాలా కామన్గా, చాలా సాధారణంగా జరిగింది. ఒక పెద్ద వివాదం, ఎంత పెద్ద వివాదం ఈయన చుట్టుకుందంటే 2010 సంవత్సరంలో ఈయనకి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది. ఆ వీడియోలో నిత్యానంద వ్యక్తిగత జీవితంపై తీవ్రమైనటువంటి ఆరోపణలు, దేశవ్యాప్తంగా న్యూస్ ఛానల్స్లో ఎక్కడ చూసినా ఈయన పేరే. మీడియాలో ఈయన తాలూకా స్క్రోలింగ్స్కి కొదవే లేదు. పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. నిత్యానంద ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే, ఇదంతా నా మీద, నా ఎదుగుదల మీద జరిగినటువంటి కుట్ర అని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈయన వెనకాతలు ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ చెంచాగాళ్ళు, వీళ్ళందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ఏం చేశారంటే, ఆయన మీద కంప్లీట్గా నాకు నమ్మకం కోల్పోయింది, సో మేము దీని నుంచి అయితే క్విట్ అవుతున్నాం అని కొంతమంది. మరొక వర్గం ఏంటి, మేము ఇంకా బలంగా అతనిని నమ్ముతున్నామని చెప్పేసి, ఆయన మా దేవుడు, మా కోసం వచ్చిన దేవుడు అని చెప్పేసి. ఇది ఏంటంటే వాళ్ళలో మానసికంగా ఉన్నటువంటి ఈ పరివర్తన వాళ్ళలో కంప్లీట్గా లోపించే పరిస్థితి. అయితే ఈ కాలంలోనే ఈ ఆశ్రమంలో ఎవరైతే ఈయనకి నమ్మి ఆయన మాకు దేవుడు అని చెప్పేసి కొంతమంది చెంచగలు ఉన్నారో, వీళ్ళందరూ కూడా లైంగిక దాడులకు తెగబడడం అయితే జరిగింది. ఆశ్రమంలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి, ఆర్థిక మోసాలు జరిగాయని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి, అనేక కేసులు అయితే నమోదు అయ్యాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇదేదో మాటల కోసం చెప్పేది కాదు. కంప్లీట్గా పోలీసు రికార్డ్స్ ఉన్నాయి, కోర్టుల్లో కేసులన్నీ విచారణలో ఉన్నాయి. కోర్టులు పిలిచిన ప్రతిసారి ఏ రోజు కూడా ఈయన కంప్లీట్గా హాజరయ్యే పరిస్థితి అయితే లేదు. అయితే ఈ లాయర్స్ ద్వారా పిటిషన్స్ వేయటం, వాయిదాలు అడగటం ఇలానే జరుగుతూ వచ్చింది. కానీ ఒక విషయం ఏంటంటే కంప్లీట్గా స్పష్టమైన విషయం, ఈ కేసుల్లో ఈ రోజుకి కూడా ఆన్ ది స్పాట్ టిల్ నౌ ఒక్క కేసు కూడా పూర్తిగా హీరింగ్కి కానీ పూర్తిగా కంప్లీట్ దశకి అయితే రాలేదు. అయితే 2019 సంవత్సరం ఇవన్నీ జరుగుతున్నాయి, కేసుల్లో ఉన్నాయి, ఆయన ఎటెళ్ళాడో తెలియదు. 2019 సంవత్సరంలో నిత్యానంద కంప్లీట్గా ఇండియాలో అయితే కనిపించలేదు. కోర్టులు వెతికాయి, పోలీసులు వెతికారు, ఆయన తాలూకు ఆశ్రమానికి నోటీసులు పంపించారు, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కోర్టులు ఆదేశించాయి. కానీ అతడు దేశంలో అయితే లేదు ఎక్కడా కూడా, అంటే దేశాన్ని విడిచిపోయాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా నిర్దోషి అయినట్టయితే కోర్టుని ఎదుర్కోవాలి, అంతేగాని పారిపోకూడదు కదా. అంటే ఈయనలో ఎంత దోషి అనుకున్నాడు కాబట్టి ఈయన పారిపోయాడు. ఇక్కడి నుంచి ఈయన ఏదైతే దేశాన్ని విడిచిపోయాడో, కంప్లీట్గా దేశంలో లేడు అని తెలిసిందో, అక్కడి నుంచి ఈ నిత్యానంద కథ పూర్తిగా కొత్త దశలోకి అయితే వెళ్ళటం జరిగింది. 2020లో వచ్చినటువంటి ఒక అధికారిక ప్రకటన, ఈయన తాలూకా ఈ కైలాస దీని నుండి వచ్చిన అధికారిక ప్రకటన ఏంటంటే, నేను ఒక కొత్త హిందూ దేశాన్ని స్థాపించాను, ఆ దేశం పేరే కైలాస అని ఆయన చెప్పిన మాటలు. ఈ దేశం కంప్లీట్గా హిందువుల కోసం అని చెప్తున్నాడు ఆయన, హిందూ శరణార్థుల కోసం అని చెప్పేసి. హిందువులో శరణార్థులు ఏంటో నాకు అర్థం కావట్లేదు.
ఇది ఒక శాశ్వతమైన దేశం అని, ఈ దేశానికి పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పి రాజ్యాంగాన్ని కూడా ప్రకటించాడు. సొంతంగా రాజ్యాంగం ఉందని చెప్తాడు. వీసాలు కూడా ఇస్తామని చెప్పి, వీసా ఇవ్వాలంటే అది యూఎన్లో రిజిస్టర్ అయి ఉండాలి, కానీ వీసా ప్రక్రియ కూడా మొదలైందని చెప్తాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈయన అన్నీ చెప్తున్నాడు, అన్ని పేపర్లు చూపిస్తున్నాడు, కానీ అసలు ప్రశ్న ఏంటంటే దేశం అంటే పేపర్సా, డాక్యుమెంట్సా? దేశం అంటే డాక్యుమెంట్స్ కాదు. దేశం అంటే ఒక స్థిరమైనటువంటి సరిహద్దులు ఒక దేశానికి ఉండాలి, కంప్లీట్గా శాశ్వతమైనటువంటి ప్రజలు ఉండాలి, కంప్లీట్గా మెచ్యూర్డ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ లేదా ప్రభుత్వ వ్యవస్థ అనేది ఉండాలి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందినదై ఉండాలి. ఈ 4 కూడా కైలాస్కి అయితే లేవు. అయితే ఆ మధ్యకాలంలోనే 2021-23 మధ్యలో ఐక్యరాజ్య సమితిలో వీళ్ళ తాలూకా కొంతమంది ప్రతినిధులు కైలాస పేరుతో పాల్గొన్నట్టు ఈ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి. వాళ్ళందరూ చీరలు కట్టుకొని ఇంత ఇవిగా జడలు వేసుకొని వాళ్ళందరూ ఐక్యరాజ్య సమితి కార్యక్రమాలు అయితే కనిపించారు. ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రపంచం మమ్మల్ని గుర్తించిందని ఆ ఫోటోలను వీళ్ళు వైరల్ చేసుకుంటూ అనే ప్రచారం అయితే కంప్లీట్గా వీళ్ళు చేయడం జరిగింది వీళ్ళ కైలాస్ అనే వెబ్సైట్లో. కానీ నిజం ఏంటంటే ఐక్యరాజ్య సమితి భవనాల్లో స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు, లేదంటే కొన్ని సైడ్ కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థ తరపు నుంచి దీని నుంచి అయితే పాల్గొనే అవకాశం అనేది ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఇచ్చింది. అంతే తప్పితే అది ఆ దేశానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన గుర్తింపు అయితే కాదు. అది జస్ట్ ఒక ఎంట్రీ మాత్రమే. వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అందరితో ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఆ విధంగా ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పెట్టి ఈ సమాచారం కంప్లీట్గా తప్పుడుదారి అయితే పట్టించడం జరిగింది. అయితే ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మొదటి కారణం ఏంటంటే తాము నమ్మింది తప్పు అని ఒప్పుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన మా దేవుడు, ఆయన మా కోసం వచ్చాడు, ఆయనే మాకు వెంకటేశ్వర స్వామిని, శివుడని ఆయన చేసిన మాయాజాలాలు సోషల్ మీడియాలో చూస్తే నిజంగా అదే బాహుబలి సెట్, బాహుబలి గ్రాఫిక్స్ అనమాట అవి నిజంగా. అది ఎవరైతే కొంతమంది ప్రజలు ఇండియాలో ఈ రోజుకి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఎందుకోసం సపోర్ట్ చేస్తున్నారు? కేసుల్లో ఉన్నాయని తెలుసు, కేసుల నుంచి పారిపోయాడని తెలుసు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇన్నాళ్ళు నమ్మి ఈరోజు కాదు అంటే జనాలు ఒప్పుకోరు. సో అందువల్ల ఇన్నాళ్ళు నమ్మాం కదా, దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే పోతుందిలే, మనం ఎందుకు తప్పుకు దొరకడం అని చెప్పి ఇన్నాళ్ళు ఆ నమ్మామని చెప్పేసి దాన్ని ఈరోజు అయితే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు మిగతా కొంతమంది జనాలని. అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఈ కంట్రీలోకి వెళ్ళినట్టయితే మేము ప్రత్యేకంగా కొత్త కంట్రీలో ఉంటున్నామని ఒక చిన్న ఎగ్జాజరేషన్ అనమాట అది. సో మేము ప్రత్యేకమైన ఒక చిన్న భావన. మూడో కారణం ఏంటంటే కైలాస పౌరసత్వం ఇస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు. మనం ఒక ఐలాండ్, అదొక ఐలాండ్ పర్చేజ్ చేశారని చెప్పి ఐలాండ్లో మనకు పౌరసత్వం దొరుకుతుందని కొంతమంది ఏంటి ప్రత్యేక హక్కులు ఇక్కడ ఇచ్చినట్టయితే మీకు ఒక ప్రత్యేక హక్కులు కల్పించబడతాయని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని నమ్మి కొంతమంది. ఇది భక్తి అంటే ఇది ఒక నియంత్రణ ఆధారిత నమ్మకమైనటువంటి ఒక మోసం అనేది దీన్ని చెప్పొచ్చు. నిత్యానంద కథ అనేది ఒక వ్యక్తి గురించే కాదు, ఇది మన సమాజం నుంచి నమ్మకం తప్పు కాదు, కానీ ప్రశ్నలు అడగకుండా, డౌట్ పడకుండా గుడ్డిగా నమ్మటం అనేది చాలా తప్పు. అలా జరిగినట్టయితే వెనకాతల దాయబడినటువంటి నిజం కనిపించదు. దేశం అనే మాట చట్టానికి మించిన కవచంగా మారకూడదు. దేశం అనేది చట్టానికి కట్టుబడి ఉండాలి. ప్రశ్నలు అడగడం అవమానం కాదు, ప్రశ్నలు అడగకపోవటమే అసలు ప్రమాదం. సో ఇది ఈ నిత్యానంద కథ, నిత్యానందకు సంబంధించినటువంటి కైలాస దేశం ఏంటి అనే కథ. సో నెక్స్ట్ వీడియోలో ఈ కైలాస దేశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మా కోసం తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.